నమస్తే అందరికీ స్వాగతం టు మనోగతం ఛానల్. మీరు రెగ్యులర్‌గా మనోగతంలో వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ మధ్యల నేను అరుణాచలం ట్రిప్‌కి సంబంధించిన వ్లాగ్స్ అప్‌లోడ్ చేస్తూ ఉన్నా. అవి ఇంకా చాలా ఉన్నాయి. దాయలేదు ఉన్నాయి. ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తా కమింగ్ డేస్‌లో. నేను ఇంకా థర్డ్ డేలోనే ఉన్నా. టోటల్ 15 డేస్ ఉన్నాం అక్కడ. సో, అంత కంటెంట్ ఉంది నా దగ్గర. 250 జీబీ డేటా నా దగ్గర ఉంది. అరుణాచలం ట్రిప్‌కి సంబంధించింది. సో, అవన్నీ మెల్లగా టైం దొరికినప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఇది మీరు చూడబోయేది ఒక స్పెషల్ వీడియో. ఇదేంటంటే శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు రీసా అన్నని వాళ్ళ ఇంటికి మాతృవందనం అనే ప్రోగ్రామ్‌కి ఇన్వైట్ చేశారు. సో, రీసా అన్న నన్ను తీసుకొని పోయిండు. దా చూపిస్తా నీకు అక్కడ ఎట్లుంటదో అని చెప్పి. నేను ఇంట్రెస్టింగ్‌గా పోయినా. అక్కడికి చాగంటి కోటేశ్వరరావు గారు గెస్ట్‌గా వచ్చిర్రు. ఆయనను ఎప్పుడు చూడలే కదా! చూడొచ్చులే అనుకోని అది కూడా ఆయన వస్తుండని చెప్పిండు నాకన్న. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారి కోసం అన్న ఒక పెయింటింగ్ ఏసి, ఒక ఏదో టెక్స్ట్ రాసి ఆయనకు సంబంధించింది ఆయన గిఫ్ట్‌గా ఇచ్చి, ఉపదేశసారం బుక్ కూడా ఆయనకి గిఫ్ట్‌గా ఇచ్చిండనమాట అక్కడ కలిసి వెళ్ళిన తర్వాత. సో, దాని గురించి నేను పోయినా చూద్దామని. సో, పోయినప్పుడు మాతృవందనం అంటే ఏంటిది? అసలు ఏం ప్రోగ్రామ్ అని నా బ్రెయిన్‌లో నేను అనుకున్నప్పుడు, అన్న చెప్పినప్పుడు నాకు లోపల వచ్చిన ఆలోచన ఏందంటే, మోస్ట్‌లీ వరప్రసాద్ రెడ్డి గారి వాళ్ళ అమ్మకు సంబంధించిన బర్త్‌డేనో, లేకపోతే ఇంకేదో కార్యక్రమం వాళ్ళ మమ్మీని గుర్తు చేసుకునే కార్యక్రమం ఏదో అయ్యుంటది. సరే పోదాంలే వెళ్లి చూసొద్దాం. ఎందుకంటే అన్న రకరకాల వ్యక్తుల్ని పరిచయం చేపిస్తున్నాడు కదా! అరుణాచలం పోయినప్పటి నుంచి. కలుద్దాం, మాట్లాడదామని పోయినా. మీరు గెస్ చేయండి మాతృవందనం అంటే ఏమై ఉంటదని. ఇప్పుడు నేను చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడిన ఆ పోర్షన్ ఏదైతే ఉందో మాతృవందనం గురించి, అది నేను ఇక్కడ నా నా ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత అది పెడతా. అస్సలు నాకు మైండ్ బ్లోయింగ్ అంటారు కదా! మైండ్ బ్లోయింగ్ అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయింది నేను. ఇట్లా మామూలుగా రికార్డింగ్ ఆన్ చేసి కెమెరా తీసుకపోయినా. సో, అక్కడ అంతకుముందు రకరకాల ప్రోగ్రామ్స్ జరిగినాయి. పాటలు పాడడము, కొంతమందిని సత్కరించడం అవన్నీ జరిగినాయి. దాని తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతుంటే సరేలే రికార్డ్ చేద్దామని చెప్పి రికార్డింగ్ బటన్ ఆన్ చేసిన. ఆయన ఒక 1 అవర్ మాట్లాడిండు. ఆ 1 అవర్‌లో లాస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. అంటే ఈ మాతృవందనం అనే ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు? ఏంటిదనేది మాట్లాడిండు. అది విన్నప్పుడు నాకసలు ఫస్ట్ టైం అంటే మాతృవందనం ప్రోగ్రామ్ ఏంటిది? ఎందుకు చేస్తున్నాడు ఆయన వరప్రసాద్ రెడ్డి గారు అనేది విన్నప్పుడు నాకు పలిగిపోయింది మొత్తం బ్రెయిన్. అది నేను చెప్పను. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. ఆయన మాటలోనే వినండి. కానీ రీసా అన్నని కలవడం వల్ల, ఈ కలిసిన తర్వాత కూడా అరుణాచలం ట్రిప్‌కు పోవడం వల్ల మెయిన్‌లీ నాకు అరుణాచలం ట్రిప్ మొత్తం ఎట్లా గడిచిందంటే అసలు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ నాకు ఇప్పటి వరకు. అంటే నేనేదో అన్ని చూడని ఎప్పుడు చూడని ప్రదేశాలన్నీ చూసేసిన, తిరిగేసిన, ఫుల్ ఎంజాయ్ చేసిన అని అట్లా కాదు. ఆ కోణంలో కాదు. ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తిని కలవడం. ఎవరో ఒకరిని ఇప్పుడు ఎట్లయితే వరప్రసాద్ రెడ్డి గారిని కలిసినో ఇక్కడ, దానివల్ల చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా కలిసి హలో, నమస్తే చెప్పడం అనేది జరిగింది అట్లీస్ట్. అంతకన్నా టైం దొరకలేదు. అట్లా అరుణాచలంలో చాలామందిని కలిసిన. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఒక ప్యాటర్న్‌లో ఉంటాం. అంటే మనం రెగ్యులర్‌గా లైఫ్‌ని ఒక పర్స్పెక్టివ్‌లో చూస్తూ ఉంటాము. ఒక సైకిల్, ఒక లూప్‌లో ఉంటది. అట్లా కాకుండా లూప్‌లోంచి బయటికొచ్చి జీవిస్తున్న మనుషులను కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళు మాట్లాడే విధానం, లేకపోతే వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు లైఫ్‌ని చూసే విధానం ఒక రకంగా ఉంటది. అంటే ఒక చిన్న పిల్లోడిని మనం బయటికి తీసుకెళ్తే వాడి కళ్ళల్లో ఒక క్యూరియాసిటీ ఉంటది. వాడు కంటిన్యూగా ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉంటాడు అటు ఇటు, అటు ఇటు. అరుణాచలంలో 15 రోజులు నా పరిస్థితి అదే. ఫుల్ క్యూరియస్. నేను లేసినప్పటి నుంచి ఇవాళ ఎక్కడికి పోతాం, ఎవరిని కలుస్తాం, ఎవరిని చూపిస్తాడు, వాళ్ళేం మాట్లాడతారు. స్టార్టింగ్ పోయినప్పుడు ఎవరో పెద్దోళ్ళు అన్నతో మాట్లాడతారు, మనకెందుకులేని సైలెంట్‌గా కూర్చొని ఉంటాం, మామూలుగా వింటూ ఉంటాం. సడన్‌గా వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తుంటే, వీళ్ళు ఇట్లా ఆలోచిస్తారా, లైఫ్‌ని ఇట్లా తీసుకుంటారా అని ఒక 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 రకంగా మానసిక విస్ఫోటనం జరుగుతుంది లోపల. అది బయటికి ఎట్లా చెప్పానో నాకు మాటల్లో చెప్పడం రావట్లేదు. నేను ఫస్ట్ వ్లాగ్‌లో చెప్పినట్టు నాకు అంత భాష లేదు అన్నలాగా మాట్లాడడానికి. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. అరుణాచలంలో నేను అంత క్యూరియస్‌గా ఎవ్రీడే గడిపిన. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్న నన్ను అక్కడికి తీసుకుపోవడం వల్ల ఇప్పుడు శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారిని చూసినప్పుడు కూడా నేను అంతే క్యూరియస్‌గా, అంతే ఇంట్రెస్ట్‌గా ఉన్నా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అన్నతో అదే చెప్పిన. నాకు మళ్ళీ అరుణాచలంలో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఈరోజు ఈ ప్రోగ్రామ్‌కు అటెండ్ అయ్యి వీళ్ళందరినీ చూసి వీళ్ళతో మాట్లాడడం వల్ల అని చెప్పిన. సరే నేను ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నా, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఆ మాటలు ఏంటి అనేది ఇప్పుడు నేను ప్లే చేస్తా, అది చూసేయండి. ఎప్పుడూ ఏవో విషయాలు మాట్లాడుకోవడం కాదు. ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కావలసిన నేపథ్యం ఏర్పడాలి అంటే చాలా అరుదుగా జరిగేటటువంటి సభలు ఏడాదికి ఈ మాతృవందనం కార్యక్రమంలో జరుగుతాయి. నిజానికి ఇవాళ మాతృవందనం అంటే అమ్మకి నమస్కారం. ఏమిటి అమ్మకి నమస్కారం చేశారు వరప్రసాద్ గారు?
ఏమిటి ఇవాళ మాతృవందనం? ఆయన ఇవాళ అమ్మగారి చిత్రపటం పెట్టారా, పువ్వులు సమర్పించారా, ఏం చేశారు అంటే, యథార్థానికి ఇవాళ వరప్రసాద్ గారి పుట్టినరోజు. ఆయన తన పుట్టినరోజుగా ఎప్పుడూ చేసుకోలేరు, ఎప్పుడూ చేసుకోరు. నేను పుట్టినప్పుడు మా అమ్మ ఎంత కష్టపడిందో, మా అమ్మ ఎంత బాధపడిందో, ఎంత ప్రసవ వేదన పొందినదో. నిజానికి పుట్టినది నేనొక్కడే కాదు, మా అమ్మ కూడా పుట్టింది. ఎందుకంటే మా అమ్మ కూడా జీవన్మరణ సమస్య ఎదుర్కొని, నాకన్నా ముందు మా అమ్మ పుట్టింది, అమ్మకి నేను పుట్టాను. నేను ఎన్ని పుట్టినరోజులు చేసుకుంటే అన్నీ మా అమ్మ పుట్టినరోజుగా చేస్తాను. అమ్మ పుట్టినరోజు అమ్మ పుట్టినరోజు. బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డల పుట్టినరోజు అమ్మ పుట్టినరోజే. అందుకని ఇది అమ్మ పుట్టినరోజుగా చేసుకుంటాను. మా అమ్మ పుట్టి నన్ను నేను పుట్టడానికి కారణమైంది. నిజంగా ఎంత కష్టపడి నన్ను నేను పుట్టినప్పుడు ఆవిడ అంత శ్రమ పొందిందో అని మాతృవందనం. అమ్మ నన్నింత కష్టపడి కని నేను ఇవాళ దేశంలో ఇంత గౌరవం పొంది పద్మవిభూషణ్ పురస్కృతుడనై ఇంతమంది మన్నన పొందితే దానికి కారణం ఏ లోకంలో ఉందని ఆశీర్వచనం కాదా? కాబట్టి నా పుట్టినరోజుని నీకు నమస్కారం చేస్తున్న రోజుగా మాతృవందనంగా చేసుకుంటున్నాను అని మాతృవందనం అన్న పేరుతోనే చేస్తారు. మరొకలా అనుకోకండి, నేను కూర్చుని సలహాలు చెప్తున్నానని దయచేసి అనుకోవద్దు. కేవలం నేను మీ కుటుంబ సభ్యుడిగా ఆర్తితో చెప్తున్నటువంటి మాట. ఇటువంటి సభలకి మనం తీసుకొచ్చి ఏమిట్రా మాతృవందనం, వరప్రసాద్ గారి అమ్మగారు ఏరి, ఆవిడని ఏమైనా తీసుకొచ్చి కూర్చోబెట్టారా? లేరు, ఆవిడ పరమేశ్వరుడి యందు ఐక్యమైపోయారు. మరి అమ్మకి వందనం అన్న పేరుతో పుట్టినరోజు చేసుకోవడం ఏమిటి? అందరూ పుట్టినరోజులు ఎలా చేసుకుంటున్నారు, వరప్రసాద్ గారు ఎలా చేసుకుంటున్నారు? ఇదిరా అమ్మకి ఇవ్వవలసిన గౌరవం, ఇదిరా అమ్మ పట్ల చూపించవలసిన నిబద్ధత అని మన పిల్లలకి చెప్పిన నాడు కదా కుటుంబ విలువలు నిలబడేది. మనం మన పిల్లల్ని ఏ సభకి తీసుకెళ్లకుండా, వాళ్ళకి ఏ ప్రేరణ అందించకుండా, ఏ విధమైనటువంటి ప్రోత్సాహము ఇవ్వకుండా వాళ్ళకి ఏ ఆదర్శం నిలబడుతుంది? నిత్యాగ్నిహోత్రీకులంటే ఎంతమందికి తెలుసు? ఉపనయనమైన దగ్గర నుంచి వారు జీవించి ఉన్నంతకాలం అగ్నిహోత్రాన్ని అలాగే సంరక్షణ చేసుకుంటూ, వారి ధర్మపత్ని ప్రధాన కర్తవ్యం అగ్నిహోత్రం నిధనం కాకుండా అట్లా ఊక వేస్తూనే ఉంటారు. జీవితాంతం అగ్నిని ఆరాధిస్తూనే ఉంటారు. అంతటి పరమ పవిత్రమూర్తులు వాళ్ళు. వాళ్ళ దర్శనం సాక్షాత్తుగా గాయత్రీమాత దర్శనం. వాళ్ళ వంశంలో ఇవాళ మనం సత్కరించినటువంటి మహాపురుషుడు నిత్యాగ్నిహోత్రీకుడు. వాళ్ళ వంశం అంత గొప్పది, తరతరాలుగా అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వారు. ఇవాళ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా? అటువంటి నిత్యాగ్నిహోత్రీకులురా, ఇది మన వేద సంప్రదాయం రా. అగ్నిని అలా ఆరాధించి అగ్ని వలన వాళ్ళు శ్రేయస్సు పొందడం కాదు, అందరూ శ్రేయస్సు పొందేటట్టుగా శ్రియమిచ్చేత్ హుతాశన, అందరికీ శ్రేయస్సు కలగాలని ఇట్లా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారా? వాళ్ళని వెతికి పట్టుకుని ప్రార్థన చేసి, ఇప్పుడు ఆయన అంటున్నారు, నాకు ఈ వయసు రీత్యా నేను రాలేను అని అన్నాను, కానీ వరప్రసాద్ గారి మర్యాద మన్నన విన్న తర్వాత వారి కోసమని ఈ సభకు వచ్చాను అన్నారు. అటువంటి వారి దర్శనం ఎట్లా అవుతుంది? నిత్యాగ్నిహోత్రీకుడంటే పిల్లలకి ఎప్పుడు తెలుస్తుంది? అరుణా బహుగుణ గారి వ్యక్తిత్వం ఎప్పటికి తెలుస్తుంది? తనకి పిల్లలు లేకపోతే ఒక పాఠశాలని దత్తత తీసుకుని తన ఐశ్వర్యం అంతా పాఠశాలకి రాసేసి ఆ పిల్లల్ని పెరిగి పెద్దవాళ్ళై ఉన్నతి పొందుతుంటే వాళ్ళందరూ నా పిల్లలే అని భరోసాతో బతికేస్తున్న ఒక తల్లిని ఒక రోజున సత్కరించాం. గోపీచంద్ గారి తల్లిని ఇక్కడ సత్కరించాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి తల్లిగారిని ఒకప్పుడు ఇక్కడ సత్కరించాం. వాళ్ళందరూ పొందిన సత్కారం, ఒరే నువ్వు మీ అమ్మ కడుపున పుట్టినందుకు ఒకనాడు మీ అమ్మ నీ వలన సత్కారం ఇలా పొందాలి, ఇట్లాంటి కొడుకుని కన్నానని మీ అమ్మ పొంగిపోవాలి, అప్పుడు రా కన్న కడుపు ఆనందపడేది. ఇదిరా చూసావా, ఒక కొడుకు ఒక కూతురు పుట్టి తల్లి సత్కారం పొందడానికి కారణమయ్యారు. అట్లా బ్రతకడం నేర్చుకో. చూసావా,
ఎట్లా సత్కారం పొందారో ఆ తల్లులు. ఇప్పుడు సంగీతంలో ఆవిడ ఉన్నారు, ఆ తల్లి గానకళ. ఆవిడ పేరు పెట్టడంలోనే అసలు ఆ తండ్రికి ఎంత ఆర్తో. గానకళ అని పేరు పెడితే నేను ఆ ఏవి చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయా. తండ్రి గారు పక్కన కూర్చొని వాద్యం మ్రోగిస్తుంటే చిన్న పిల్ల పాడుతుంటే ఆ తండ్రి ఎంత మురిసిపోతున్నారో. ఆయన తంబురా పట్టు కూర్చుంటే ఆమె పాదాల దగ్గర కూర్చుని ఆ తండ్రి గారి ఆశీర్వచనం పొంది ఆయన నుండి పొందిన ప్రేరణ తన కూతుళ్ళిద్దరినీ అంత మంచి విద్వాంసుల్ని చేసి ఇవాళ సోదరీమణులన్న పేరుతో వాళ్ళిద్దరూ కచేరీలు చేస్తుంటే తన వంశంలో మనవల్ని మనవరాళ్ళని అందరినీ సంగీతంలో నృత్యంలో అదొక వటవృక్షంగా పెరుగుతుంటే నిజంగా దానికి బీజం వేసిన వాళ్ళ నాన్నగారు ఎంత ఆనందపడిపోతున్నారో. ఇదిరా కుటుంబం అంటే, ఇదిరా మనిషి బ్రతకడం అంటే, ఇదిరా మాతృవందనం అంటే, వీళ్ళురా మనుష్యులంటే, వీళ్ళు ఆదర్శవంతమైన వ్యక్తులని చెప్తే నిజంగా పిల్లలు ఎంత ప్రేరణ పొందుతారు, సమాజంలో ఎంత మార్పు వస్తుంది. వరప్రసాద్ గారి ఇంత కష్టపడి ఇన్నిటిని ఆవిష్కరింపజేసి ఇన్ని పాటలు రాయించి వీటన్నింటినీ ప్రతి సంవత్సరం ఆవిష్కరించి అందరికీ పంచిపెట్టి మృష్టాన్న భోజనం పెట్టి ఆయన ఆర్తి నాతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సభకి వాళ్ళతో పిల్లలు వస్తే బాగుండునండి, వాళ్ళని చూస్తే బాగుండునండి. అరుణా బహుగుణ గారి లాంటి వాళ్ళని ఆడపిల్లలు చూసి ఆవిడ ఇంటికి వెళ్ళి మాట్లాడాలండి. ఆ పిల్లలు, అమ్మ మీరు ఎంత ధైర్యంతో ఆ రోజులలో ఐపీఎస్, ఇప్పుడు కాదు ఆ రోజులలో, ఆవిడ ఇప్పుడు పదవీ విరమణ కూడా చేశారంటే ఎప్పుడు దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం ఐపీఎస్కి ఒక ఆడపిల్ల సిద్ధపడడం ఎంత గుండె ధైర్యంతో చేశారమ్మా, మాకు మార్గదర్శనం చేయండి, మీలా చెయ్యాలనుంది మాకు అంటే ఆవిడ ఎంత సంతోషిస్తారు. అప్పుడు కదా ఇటువంటి సభలకి ఉపయోగం. అంతేకాని ఈ సభని పెట్టడం వరప్రసాద్ గారి ఆర్తి. అది బాగా అందేది ఇప్పుడు అంటే మనందరం పిల్లలతో వస్తే ఆయన పొంగిపోతారు. అంతకన్నా ఆయన కోరుతున్నది ఏం లేదు. అందుకోసమని కుటుంబమే శ్రీరామ రక్ష. ఒక జ్యోతి వెలగాలి అంటే మనం వెలిగించాలి. ఒకసారి వెలిగిస్తే ఆ దీపం కాంతులు నింపుతుంది. నేను ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పానని, ప్రవచనం చెయ్యమంటే మీ అందరికీ ఏదో నేను చెయ్యవలసిన పని చెప్పానని, తద్వారా నేను మిమ్మల్ని ఏదో చిన్నబుచ్చే ప్రయత్నం చేశానని దయచేసి మీరు భావించవద్దు. నా ఆర్తిని నేను కేవలం కోరుకుంటున్నది ఏమిటంటే, నిజంగా మన పిల్లలు అట్లా ప్రేరణ పొందితే అటువంటి మంచి మంచి వాళ్ళని చూసి అబ్బా ఇలా బ్రతకాలి, ఇలా నేర్చుకోవాలి అని సభ అయిపోయిన తర్వాత పిల్లలు పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడితే, ఇవాళ సభ ఆవిడిది కాబట్టి గానకళగారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఆవిడతో మాట్లాడితే, ఆ సంగీతం పాడిన సోదరీమణుల దగ్గరికి వెళ్ళి అక్క చెల్లెళ్ళిలా మిగిలిపోవచ్చా, బయట అనుబంధమే కాదు ఇలా కూడా బతికేయచ్చా, నిత్యాగ్నిహోత్రీకులంటే ఇంత పవిత్రంగా జీవితం అంతా ఇలా ఉంటారా అగ్నిహోత్రంలా, ఎంత అదృష్టం ఇటువంటి సభలకి రావడం అన్న ఆర్తి వరప్రసాద్ గారిది. అది నాకు ఆమోదయోగ్యంగా అనిపించింది కాబట్టి చెప్పాను. దూద్ పేడ అన్న మాట కొంచెం వినడానికి కటువుగా అనిపించినా అది మీరు తింటే మాత్రం మధురం. నా మాటలో ఏమైనా కాఠిన్యం ఉందేమో నాకు తెలియదు, కానీ నా ఆర్తి వెనకాతల మాత్రం కేవలం మధురమైన భావన. అందరూ పిల్లలు వృద్ధిలోకి రావాలి, కుటుంబాలు వృద్ధిలోకి రావాలన్న ఆర్తి ఒక్కటే ఉంది. లేకపోతే సభలో గొప్ప విద్వాంసుడు శలాక రఘునాథ శర్మ గారి లాంటి వారు కూర్చొని ఉండగా తగుదునమ్మా అని నేను కూర్చుని మాట్లాడక్కర్లేదు. కాబట్టి దయచేసి నా ఆర్తిని మీరందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని, వచ్చేసారి జరిగే సభకి మనందరం పిల్లలతో వద్దాం. నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినా వచ్చే సభకి మాత్రం ఖచ్చితంగా నేను పిల్లలు మనవల్ని తీసుకుని వస్తా. కొడుకు పిల్లలు ఇంకా అర్థం చేసుకునే వయసు కాదు, వచ్చినా నిద్రపోతారు వాళ్ళు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు. కూతురు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, ఎన్ని పనులున్నా కట్టి పెట్టి రావలసిందే సభకి అని నేను తీసుకొస్తాను మనవల్ని, మీరు తీసుకురండి.
మనందరం ఆచరణాత్మకం చేసి ఇక్కడ సత్కరింపబడేటటువంటి వ్యక్తుల ద్వారా మన పిల్లలు ప్రేరణ పొంది మళ్ళీ అంతమంది అరుణా బహుగుణాగారులు, అంతమంది గాన కళగారులు, వీళ్ళందరూ సమాజంలో వచ్చి భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఇనుమడించేటట్టుగా మన వంతు కర్తవ్యం కుటుంబానికి పెద్దలుగా మనం చేద్దామని మీ అందరి యొక్క పాదములు బట్టి ప్రార్థిస్తూ, నేను ఏమైనా కఠినంగా మాట్లాడి ఉంటే మన్నించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. అన్న కుదిరితే మనం పోయేటప్పుడు వరప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడొచ్చా? ఫోటోస్ అని కాదు కానీ మాట్లాడదాం మామూలుగా. ఘోరంగా ఇన్స్పైరేషన్ వాళ్ళని. అయితే ఆయన చెప్పిన మొత్తం టాక్లో ఒక స్ట్రేంజెస్ట్ థింగ్ చెప్పాడు ఆయన. అదేంటి, ఊరికి కనడము, మన పిల్లలు అనుకోవడము, వాళ్ళ సక్సెస్ కోసం మనం వాళ్ళ వెంటపడడం కాదు. పిల్లలు ఎంత చదివినా, ఎంత మంచి యూనివర్సిటీలోకి వెళ్ళినా, నిజంగా సజీవంగా ఉన్న ఒక మనిషి జీవన విధానాన్ని వాళ్ళ కంటితో చూసినప్పుడు కలిగే ఇన్స్పిరేషన్. నువ్వు నాకు ఈ విషయం నాకు అరుణాచలంలో నువ్వు కూడా చెప్పింది. అవునవును, నేను చెప్పింది ఏంటంటే అన్నను కలిసి ఏదో ఒక వీడియో వేసిపోయి టాక్స్ జస్ట్ షూట్ పరంగా షూట్ చేసుకుని వెళ్ళిపోయినట్టు కాకుండా అరుణాచలంలో 15 days అన్నతో ఉన్నప్పుడు అంటే ఒక పర్సన్ని చూసినప్పుడు వచ్చే ఇన్స్పిరేషన్ వేరే. ఎంత అది డైరెక్ట్ అనమాట. డైరెక్ట్ అది. అందుకే మనం ఊరికే వీడియోస్ చూస్తూ షార్ట్స్ చూస్తూ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తెలిసింది అనుకోవద్దు. ఏదైతే మనం మన కోర్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉందో అట్లాంటి వ్యక్తి సజీవంగా ఉంటే వెళ్ళి కలవాలి. అక్కడ నువ్వు నేర్చుకునేది ఏముండదు. ఆ వ్యక్తి యొక్క స్వరూపము, ఆ వ్యక్తి యొక్క ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ, అది నీ కోర్ని టచ్ చేస్తుంది. ఇప్పుడు బుచ్చారెడ్డి గారిని ఈ క్షణంలో తలుచుకుంటే నాకు ఆయన ఏం నేర్పియలే, ఆయన నాకు ఏం చెప్పలే, నేను ఆయన ఏ ప్రశ్న అడగలే. అది చూసినప్పుడు నాకు అనిపించింది దట్ ఈస్ మీ. ఆ రియల్ పర్సన్ ని చూసినప్పుడు ఆ కలిగే సంవేదన అన్నది 1000 పుస్తకాలతో సమానం. ఎగ్జాక్ట్లీ ఇదే డైలాగ్ నేను చెప్పిన. వివేకానందకి పరమహంస ముందు అదే అయింది. మనం ఎంతసేపు దీంట్లో కొట్టుకోపోవద్దు. అల్టిమేట్గా యూ హ్యావ్ టు మీట్ ద పర్సన్. అలాగే అక్కడే స్టక్ కూడా అయిపోవద్దు. అది కూడా ఇంపార్టెంట్. సో అందుకని ఈరోజు ఆయన చెప్పింది పూర్తి అనుభవంలోనే చెప్పింది. అవును. సో నిజమైన ప్రేరణ వ్యక్తిని కలిసినప్పుడు కలుగుతుంది, చూసినప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు. అందుకని ఏమాత్రం అవకాశం ఉన్నా యూ హ్యావ్ టు మీట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్. ఎవరైతే జీవితాన్ని పణంగా పెట్టి చాలా విషయాలు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఒక 1000 పుస్తకాలు చదివి ఊరికే ఒక నిశ్శబ్దంగా అట్లా కూర్చుంటాడు ముసలోడు. అతను చెప్పే మాటలు విన్నావు అనుకో, అది నువ్వు గ్రహించినప్పుడు వచ్చే కిక్కు వేరే. అందుకే ఉపదేశసారంలో ఒక మాట ఉంటుంది, ఏది ఉన్నా లేకపోయినా నీవు బాగున్నావు అని నీకు అనిపిస్తే నీకేదో అర్థమైందని. సో ఇది మాతృవందనం ప్రోగ్రాంలో ఈ బ్యూటిఫుల్ యాంబియన్స్లో రకరకాల వ్యక్తులు చక్కగా భోజనాలు అది ఇది చేస్తుంటే నేను రకరకాల మిత్రులను కలుసుకుంటూ చేసిన చిన్న కాన్వర్జేషన్ ఇది. సో చూసిండు కదా, ఒక మనిషి తన బర్త్డేని ఇట్లా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చా? ఇట్లా ఉంటుందా? ఇట్లా ఉంటారా మనుషులు? అంటే డబ్బున్న వాళ్ళు అంటే పార్టీలు చేసుకుంటారు, ఫుల్ అంటే ఎక్కువ ఖర్చు పెడతారు, అదంతా తెలుసు. కానీ ఇట్లా ఖర్చు పెడతారా? అంటే చూడండి అసలు, అంటే అంతమందికి భోజనం పెట్టి ఆల్మోస్ట్ ఒక పెళ్లి చేసినట్టు అందరిని పిలిపించి ఒక కేక్ కటింగ్ లేదు, ఒక క్యాండిల్ ఊదడం లేదు, లేకపోతే అందరు క్లాప్స్ కొట్టి పాటలు పెట్టి డీజే పెట్టి సౌండ్ చేయడం లేదు. ఇది ఏది లేకుండా ఒక మనిషి బర్త్డేని నాకు అసలు నెక్స్ట్ లెవెల్ నచ్చింది. అది ఆ కాన్సెప్టే నేను ఎప్పుడు నా లైఫ్లో వినలేదు, చూసినా నాకు బాగా నచ్చింది. మీకేమనిపించింది కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ మన మనోగతంలో అరుణాచలం సంబంధించిన వ్లాగ్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అండ్ వ్లాగ్స్ అనే కాదు, వ్లాగ్స్ కాకుండా అరుణాచల్ ఇప్పుడు ఇక్కడ అన్నను కలిస్తేనే నేను ఎన్నో టాక్స్, నా క్వశ్చన్స్ అడిగి వీడియోలు చేస్తుంటాను కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఒకరోజు కూర్చొని ఒక దగ్గర అంటే వ్లాగ్లో కూడా ఉండేది అదే, మేము పోతూ ఉండం కూడా అన్న మాట్లాడుతూనే ఉంటాడు. బట్ స్పెసిఫిక్గా నేను కూర్చొని కొన్ని క్వశ్చన్స్ అడిగి వాటికి ఆన్సర్లు, డిస్కషన్లు అవి కూడా ఉన్నాయి. సో వ్లాగ్స్తో పాటు అరుణాచలం అవి కూడా అరుణాచలంలోనే, అవి కూడా వస్తూ ఉంటాయి. మీరు చూసి వీలైతే ఏదన్నా నేర్చుకునే ప్రయత్నం చేస్తే, నేర్చుకుంటే ఐఎమ్ హ్యాపీ, నేర్చుకోకపోయినా హ్యాపీ. నేను ఏదో నాకు ఎగ్జైట్ అనిపించి ఈ టాపిక్స్ వినడం వల్ల, మాట్లాడడం వల్ల, వీడియో చేయడం వల్ల నేను అప్లోడ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు. బాయ్.